వార్డు ప్రెసిడెంట్తో పాటు ఆ వార్డులో ఉన్న అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు అందరితో కూర్చోండి. మీరు వాళ్ళని అక్కడ మీటింగ్ పెట్టుకోమనండి. ఏ అనుబంధ సంఘంలో ఉన్నటువంటి సభ్యులను ఆ అనుబంధ సంఘంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ని అప్లోడ్ చేసేటువంటి బాధ్యతను తీసుకోమనండి. మనం ఓడిపోయామండి, కానీ ప్రజల మనసుల్లో మనం ఎప్పుడు గెలిచే ఉన్నాము. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఏ వార్డులోకి వెళ్ళినా సరే మా ఇంటికి వచ్చే పనమ్మాయి కూడా అమ్మ మనం ఎలా ఓడిపోయామమ్మా, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చారు, ఇంత బాగా చేశారు, మేమైతే ఓటు ఆయనకే వేసామమ్మా అని చెప్పేసి మన ప్రభుత్వం మీద చాలా మంచి అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మహిళలకి చెయ్యి చాచే పరిస్థితి కాకుండా మనం ఇచ్చే మీరు ఇవ్వాలి ఎవరికైనా ఏ రూపాయి అనే పరిస్థితిని తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉండేదమ్మా. ఈ సమావేశం ప్రధానమైనటువంటి ఉద్దేశం పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవటం. నిజంగా ఏ పొలిటికల్ పార్టీకైనా కార్యకర్తలు లేనటువంటి పార్టీ లేదా నిర్మాణం లేనటువంటి పార్టీ ఏదో ఒకసారి గెలుస్తుందేమో కానీ అస్తమాటు గెలవడం అనేది సాధ్యం కాదు. జనరల్గా పొలిటికల్ పార్టీస్ చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఎవరున్నారో ఎవరు లేరో నిజంగా ఎన్నికల సమయంలో ఎత్తుకోవడమే ఉంటుంది తప్పించి ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజ్డ్గా పొలిటికల్ పార్టీస్ ఉండవు. అక్కడ కరువు కట్టిన తీవ్రవాదులు తెలుగుదేశంలో అంటే ఇటువంటి మేనేజ్మెంట్ చేయడంలో తిట్టాడు అందరూ. కానీ రాజా గారు ఫేస్ చేస్తారు కాబట్టి అది రాజా గారు చెప్తారు. మీరన్నది సిస్టమేటిక్ అంతా అదే సార్. బిఎల్ఏ సంతకాలు ఉండాలి, బిఎల్ఏ సంతకాలు అయింది అవ్వదు, బిఎల్ఓ సంతకాలు అయింది అవ్వదు. కానీ తీసేయాలని కూడా 4 సంతకాలు తీసి పడేస్తారు. అందులో జాగ్రత్తగా ఉండండి. అది నేను ఇది మీకు అర్థమైందా? పెడేస్తారు, వాళ్ళు పెడేస్తారు సార్, పెట్టేసి చేస్తారు. 2019 మీకు తెలుసో తెలీదో, 2019లో నేను అంత అవగాహన లేను. ఎలక్షన్ వచ్చింది, నిలబడిపోయాం, ఏదేదో దేవుడు గెలిచేస్తాం. కానీ వార్డుల్లో ఎలక్షన్ రోజు నేను తిరుగుతున్న రోజు మన పార్టీ సంబంధించిన ఓట్లు చాలా తీసేసాయి. ఎలక్షన్ రోజు మనకు తెలియదు కదా, ఎలక్షన్లో తెలిసి రాకపోతే నాకు రాలేదని నేను బాధపడండి. ఎవరు వచ్చి చెప్పండి, ఎక్కడో అకామిడేట్ చేసి వెంటనే హెడ్ ఆఫీస్ పంపించేసి ఆ పదవి వేసి ఆర్డర్ కూడా తెచ్చేసే కార్యక్రమం చేస్తాం. కనుక పదవులు లేవని ఎవరు బాధపడద్దు, అందరికీ పదవులు ఉన్నాయి. ఇంకో రకం చెప్పాలంటే పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు పోస్టుల్లో మన ఎంత ఉన్నా కూడా అంటే ఒక వార్డులో ఉన్నారు యాక్టివ్ ఉన్నవాడు, వాళ్ళకి ఆల్రెడీ పోస్ట్ ఉంది, మళ్ళీ ఇంకో పోస్ట్ వేయాలంటే అంటే అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. కాబట్టి పదవులకు ఇబ్బంది లేదు. ఎన్ని రకాల పదవులు కావాలంటే అన్ని రకాల పదవులు వేసి వాళ్ళు పార్టీ గుర్తించేలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అనుబంధ సంఘాలు పెట్టడం జరిగింది. కానీ అందరికీ న్యాయం చేయగలమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒకవేళ ఎవరికన్నా కూడా పదవి రాలేదు అని బాధ ఉంటే వెంటనే ఆఫీసులో పేరు ఇచ్చేయండి, ఇచ్చేస్తే ఇమీడియట్గా మనం ఆ పదవి ఇచ్చే కార్యక్రమం చేద్దామని తెలియజేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందాక రఘురామ్ గారు చెప్పినట్టు ఓట్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఎండలో తిరిగి ఇంటింటికి తిరిగేసి ఓట్లు వేసామని అడిగేసింది ఒక ఎత్తు అయితే, ఎలక్షన్ ఆర్గనైజింగ్ అంతా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి కూడా ఆఫీసులో ఓటర్ లిస్టులు ఉన్నాయి, అప్డేట్ ఓటర్ లిస్ట్ కూడా ఎప్పుడు కూడా మన ఆఫీస్కి వస్తుంది. మీరు కావాలని ముందు రోజు చెప్తే ఇమీడియట్ జిరాక్స్ తీసిస్తాం. ఇప్పటి నుంచి కూడా అది రేపొద్దున ఎలా అవుతుందో తెలియదు. రేపొద్దున కార్పొరేషన్లు వస్తే కనుక అది ఉపయోగమే. సో మనకు పడే ప్రతి ఓటు ఉందో లేదో చూసుకోండి. కాకినాడలో ఒక ఇబ్బంది ఏంటంటే సుమారు 17,000 ఓట్లు ప్రతి సంవత్సరం మైగ్రేట్ అయిపోతుంటారు అద్దెంటికి. ఇక్కడ ఉంటాడు, పక్కింటికి వెళ్ళిపోతాడు, లేదా పక్క వాడికి వెళ్ళిపోతాడు. ఆ మైగ్రేషన్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళిపోవడానికి మనకు పడే ఓటు 29వ వార్డులో ఉన్నాడు అనుకుందాం సార్, 29వ వార్డులో ఉన్నాడు 30వ వార్డుకి వెళ్ళిపోతాడు. అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీదే. 29లో ఉన్నాడు కదా, వెంటనే 30వ వార్డు దీప్తి కప్ చెప్పేవాళ్ళు, అమ్మ మా వార్డు నుంచి వచ్చేసాడు, ఇక్కడ ఓటు తీసేస్తారు, మీరు రాయించుకుంటే మనకు పడే ఓటు అని. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అది ఒకరు కూడా కోఆర్డినేషన్ ఉండాలి. అది మరీ 29వ వార్డు నుంచి ఎక్కడికో 1వ వార్డుకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. అట్లీస్ట్ మీకు తెలిస్తే కనుక ఇమీడియట్గా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది రేపన్న రోజు మన మున్సిపల్ ఎలక్షన్లో వస్తే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఉపయోగపడే లిస్ట్ ఇది. కనుక ఓటర్ లిస్ట్ ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. ఏముంది, నెలకోసారి వెరిఫై చేసుకోండి. ఎంతసేపు 4 మనుషులు పెట్టుకుంటే ఒక వార్డు 4 బూతులు, 4 మనుషులు పెట్టుకుంటే 2 రోజులు, ఉదయం సాయంత్రం తిరిగితే ఒక్క మనిషి తిన్నా చాలు. అతను ప్రతి ఇంటికి వెళ్ళే పని లేదు. పల్లా రాంబాబు గారి ఇంట్లో ఉన్నారు, రాంబాబు గారి ఇంటికి వెళ్ళే పనిలే, రాంబాబు ఇంట్లో 4 ఓట్లనే. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓట్ల విషయంలో. ఇప్పటి నుంచి కూడా
మన మెయిన్ లీడర్స్ ఎవరైతే ఎక్స్కార్పులు ఉన్నారో వాళ్ళకి కొంచెం అనుభవం ఎక్కువ ఈ ఓటర్ లిస్ట్ మేనేజ్మెంట్ చేయటంలో. సో బాగా అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రఘురామ్ గారు సోషల్ మీడియా గురించి చెప్పారు. త్వరలోనే గతంలో మన సోషల్ మీడియా 30 మంది పనిచేసేవారు. కాల్ సెంటర్ అయితేనే, సోషల్ మీడియా అయితేనే. ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత రేపు ఆగస్టు నుంచి కూడా మన ఆఫీస్లో సేమ్ సిస్టమ్ మళ్ళీ రన్ అవుద్ది. కాల్ సెంటర్ రన్ అవుతాయి. అంటే 2 years పూర్తి అయితే చేద్దాం కదా అనుకున్నాం. 2 years పూర్తి అయిపోద్ది కాబట్టి 2 years పూర్తి అయిన తర్వాత మనం ఆఫీస్లో కాల్ సెంటర్లు పెడతాం. అలాగే సోషల్ మీడియా కూడా టీం పెడతాం. ప్రతి వార్డులోని సోషల్ మీడియా నిజంగా ఆ రోజు నేను తిరగలేదు, లేకపోతే మన లీడర్లు తిరగలేదు. తిరుపతి ఏదో ఏరియాలో చెత్త ఉందే, లేకపోతే అది తీయలేదు, శానిటేషన్ లేదు, ఏదో ఆఫీస్ తీసుకు ఇచ్చారనుకోండి, దాన్ని సోషల్ మీడియాలో కొడతాం మనం. ఏదో రకంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని బ్యాట్ చేసేలాగా ఏ ఐటమ్ పెట్టగలం, అలాగా సోషల్ మీడియా కొంచెం యాక్టివ్ చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక మన రాజా గారు ఉన్నారు, రాజా గారు క్లారిఫై చేస్తారు. చాలా సంతోషం. ఈరోజు తక్కువ సమయంలో చెప్పినట్టే వచ్చి పార్టిసిపేట్, ఇంకా కొంత రాలే. ఇక్కడ నుంచి చూస్తుంటే కొన్ని వాటిలోళ్ళు ఇంకా కొంచెం మరి ఎంత కుదరలేదో తెలియదు, కొంత రాలేదు. పాపం చూసుకున్నాం, ఎవరు రాలేదా అందరికీ పరిచయం. సో కనుక అందరూ యాక్టివ్ ఉండాలి. ఇక్కడి నుంచి ఏ ఉద్యమం అయినా కూడా, అంటే మరీ ఉద్యమాలు ఎక్కువ పెట్టారు, ఏ ఉద్యమం అయినా కూడా మన పార్టిసిపేషన్, ముఖ్యంగా కాకినాడ సిటీ నుంచి హెడ్ క్వార్టర్స్ కాబట్టి మన పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటూ, మీకు పనులు ఉంటాయి. కానీ పార్టీ కోసం ఉద్యమం ఉన్న రోజు 1-2 గంటలు కేటాయించారు. రావడానికి అరగంట, వెళ్ళిపోవడానికి అరగంట, ఉద్యమం 1 గంట. అంతగా ఎక్కువ టైం టైం స్టార్ట్ చేస్తాం. టైంకి మీకు కరెక్ట్ టైం పెడతాను. ఆ టైంకి వచ్చి మీరు అందరూ పార్టిసిపేట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు మాట్లాడతాం. ఈ వేదిక మీదే ఇద్దరు కామెంట్ చేశారు. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది కామెంట్ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ కామెంట్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో దారిని పోయాడు ఒకళ్ళు ఇద్దరు మాట్లాడింది కాదు. ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాట్లాడాడు, మన జిల్లాలో ఒక బీసీ నాయకుడు మాట్లాడాడు. ఇలాంటి నాయకులు ఎంతో మంది దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు ఈవీఎంల గురించి. ఎంతో కొంత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చెప్పవలసిన అవసరం ఉంది. ఏదో దారిని పోయేవాడు ఒకరు ఇద్దరు మాట్లాడితే మాకు లెక్క ఉంది, మాకు మనీ ఉంది అని చెప్పి అనుకోవచ్చు. కానీ కొన్ని కోట్లలో ఉంటే మరి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. జనరల్గా అంటున్నాను నేను, మామూలుగానే జిల్లాలో వాళ్ళ చెప్పిందే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా కొన్ని వందల బూతుల్లో రాత్రి 2 వరకు, తెల్లవారుజాము 2 వరకు దగ్గర 400 ఓట్లు పోలేయని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. చెప్పడం ఆడిచ్చిన డేటా 12% ఓట్లు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల బూతుల్లో వాళ్ళు ఇచ్చిందే వీడియో చూపించవచ్చు కదా. రాత్రి 10 దాటిన తర్వాత 2 వరకు అన్ని 10 మంది ఓటేసినట్టు, ఎక్కువ మంది వద్దు, 10 మంది క్యూలో ఉండి ఓటేసినట్టు ఒక్క ఆధారం చూపించవచ్చు కదా. ఇంతమంది గురించుకుని అడుగుతున్నారు కదా, అక్కడే అనుమానం వస్తుంది. మీరు నేను మంచి చేశారో చెడు చేశారో అదేం నేనేం కామెంట్ చేయట్లేదు. ఇంతమంది లక్షల మంది మాట్లాడుతున్నట్టు ఒక్క ఆధారం చూపించవచ్చు కదా. కెమెరాలు ఎందుకు పెట్టారు బూత్లోని? ఒక 10 మంది ఓటేసినట్టు రాత్రి 11:30 దాటిన తర్వాత 2 గంటల వరకు మధ్యలో ఆ టైం రిచ్లో అవుతుంది కాబట్టి 10 మంది ఓటేసినట్టు చూపించవచ్చు కదా. నేను కామెంట్ చేయట్లేదు. దాని రకరకాల మంది మాట్లాడుకుంటారు, మా సిటీలో ఇలా జరిగింది, లేకపోతే ఇంకో దగ్గర ఇలా జరిగింది, ఇంకో దగ్గర ఇలా జరిగింది, ఏదో మోస్తుందని. అవన్నీ మేము అంటలేదు. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 3500 బూత్లు అంటున్నారు మీరు. 14% ఓటింగ్ పెరిగిందన్నారు ఒక్క బూత్లో. రాత్రి 10:30 దాటిన తర్వాత 10 మంది ఓట్లు వేశారని చెప్పొచ్చు కదా. తెల్లవారుజాము 2 వరకు మరి సమాధానం చెప్పకపోతే అనుమానాలు ఇంకా పెరిగిపోయే ఆస్కారం ఉంది కదా. ఒక్క బూత్లో సమాధానం చెప్పితే గొడవ అయిపోతుంది కదా, గొడవ లేకుండా ఉంటుంది కదా. మరి ఏదో తప్పు జరిగిందని అనుమానాలు పెరిగిపోతాయి కదా ప్రజలకి. మరి అంత లెక్క లేకుండా ఉంటే ఎలాగా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం. అదేవిధంగా మన ప్రత్యర్థుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓట్లు తీసేస్తారు ఖచ్చితంగా. చిన్న అవకాశం వచ్చినా తీసి పారేస్తారు. పైలో ఉండి మేము చేసేది కదా, అది గ్రౌండ్లో ఉండి మీరు చేయవలసిందే ఖచ్చితంగా. తర్వాత ఈ డిజిటలైజ్ చేయవలసిన బాధ్యత మీరే తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే రేపొద్దున్న అందరికీ కాదు, ఇప్పుడు 8,000 దగ్గర 6,000 పైచలకు మంది ఉన్నారు. ఏదో ఒకటి జరగలుగుతాయి. జగన్ గారు ఇన్సూరెన్స్ చేయించారు వాళ్ళకి అందకపోతే, ఇది సరిగ్గా డిజిటలైజ్ చేయకపోతే అందదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉంటారు. మళ్ళీ మనల్నే కామెంట్ చేస్తారు, అంటే పార్టీనే కామెంట్ చేస్తారు, మనల్నే కామెంట్ చేస్తారు. అంత సరైన లబ్ధి జరగకపోతే
ఖచ్చితంగా ఈ విషయంలో మటుకి శ్రద్ధ ఖచ్చితంగా పాటించాలి అందరూ కూడా, ముఖ్యంగా నాయకులు. ఎందుకంటే మిమ్మల్నే కామెంట్ చేస్తారు, మీరే చేయించారు రాలేదని చెప్పేసి అంటారు. కానీ ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందని వాళ్ళు అర్థం చేసుకోరు కదా. టైంలో వాళ్ళకి ఏదో ఒక ఆధారం కింద ఉంటుంది కదా ఖచ్చితంగా. అదేవిధంగా మన జిల్లాలో ఈ రోజుకి ఒక 5 నియోజకవర్గాలు ముందంజలో ఉన్నాయి మన జిల్లాలో. ఒక 5 నియోజకవర్గాలు 7 ఏళ్ళకి కూడా. అలాగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పార్టీ చాలా ముందంజలో ఉంది. మీరు చెప్తే నమ్మరు, తెలుగుదేశం పార్టీ 3వ స్థానం పడిపోయాము ఈ రాష్ట్రంలో. పార్టీ బలబలాలు చూస్తాను, అవి మభ్య పెట్టడానికి మతాలని కులాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడకూడని భాష మాట్లాడుతున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ 100 రోజులు పోయిన తర్వాత ఏదో రిపోర్ట్ ఏదో మరుసటి రోజు పెడుతుంది అనగా డైవర్షన్ గురించి ముందు రోజు పెద్ద మతాలని లడ్డూల్ని బయటికి తీసుకొచ్చారు. దాని మీద మాట్లాడుకోకుండా ప్రజల దృష్టి అంతా దాని మీద. అలాగే ఈవెంట్లు చేస్తున్నారు, రకరకాల ఈవెంట్లు. మరి స్మార్ట్ సిటీ అంటున్నారు, లేదా మా మున్సిపాలిటీ అంటున్నారు. ఈవెంట్లు చేయడం జరుగుతుంది కానీ పనులు అయితే జరగట్లేదు. 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నారు, సూపర్ 6 అయిపోయింది అంటున్నారు. అది అయిపోయిందా లేదా ప్రజలకు తెలుస్తుంది కదా. కంప్లీట్ అయిపోయింది అంటున్నారు, మనం ఏదో ఊహల్లో ఉండమంటున్నారు. మనం ఊహించుకుని అన్నీ అయిపోయి అనుకోవాలంతే ఈ మీడియా చూస్తుంది. కానీ వాస్తవంగా ప్రజలకు అర్థమవుతారు చేసారా లేదా అన్నది ప్రజలకు అర్థమవుతుంది బాగా. కాబట్టి ఆ తొందరపాటు, ఆ కంగారు, ప్రజలందరినీ అణిచివేయడం, జైల్లో పెట్టడం, ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేయడం, ఈ తొందరపాటు, ఈ కంగారు అంతా అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో చాలా బలంగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, మామూలుగా కాదు. అదేవిధంగా ఖచ్చితంగా సర్వేషన్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రతి సీనియర్ నాయకుడు మన భుజం మీద వేసుకోవాలి. మోసపోయిన ప్రతి వర్గాన్ని చేరదీయాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా, యువత దారుణంగా మోసపోయింది, చాలా దారుణంగా. నిరుద్యోగులకి 3000 నిరుద్యోగులతో అంటున్నారు, ₹1 ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా జగన్ గారు విద్యా దీవెన, వసతి దీవెన ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి 50,000 నుంచి ₹1,00,000 ఈ 2 సంవత్సరాలను విద్యా దీవెన ద్వారా, వసతి దీవెన ద్వారా లబ్ధి చేయగలిగింది. అదేం లేదు. ఆరోగ్యశ్రీ లేదు, హాస్పిటల్లో మందులు లేవు. అంతా బాగుంది అంటున్నారు, బ్రహ్మాండంగా ఉందంటున్నారు. చీపులు లేవు, చీపులు లేకపోతే బతుకుతాం, హాస్పిటల్లో మందులు లేకపోతే ఎలా బతుకుతారు? చాలా దారుణంగా ఉంది పరిపాలన. సుమారు 2,25,00,000 లీటర్లు పక్కన పెట్టిస్తారు. షార్టేజ్ వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మన మీద తోసేస్తారు. వాళ్ళకి మీడియా ఉంది కదా, మనం ఎక్కువ కొట్టించేసుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్, మన మీద తోసేస్తారు. ఏంట్రా ఇది పేపర్తో సహా తీస్తే వాళ్ళ నిర్వాహకాలన్నీ బయటపడతాయి. పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా ప్రజలకు ఏం ఇబ్బంది వస్తుందన్నది వాళ్ళకి పట్టింపు లేదు. వాళ్ళు ఏదో ఒక దగ్గర అనుకుంటున్నారు అక్కడ డెవలప్ అవ్వాలని, అక్కడ విపరీతమైన అనిపించేస్తున్నారు. దాని గురించి మనం ప్రశ్నిస్తుంటే మనం వ్యతిరేకం అంటున్నారు. మనం ఏమీ రాజధానికి వ్యతిరేకం కాదు. మనం ఉన్న 5 సంవత్సరాల్లో కూడా రాజధాని అక్కడే ఉంది, శాసనసభ అక్కడే జరిగింది, అన్నీ అక్కడే జరిగాయి. అందులో ఉన్న అవినీతికి వ్యతిరేకం అంటున్నాము. 15,000 ఎక్కువ అంటే ఎస్ఎఫ్టీకి 15,000 ఎక్కువ అంటే మనం యాక్చువల్గా 1,300కి ఇస్తున్నాం. మీ కాకినాడ లాంటి దగ్గర అయితే 2,000 ఎస్ఎఫ్టీ. ఇక్కడ కన్స్ట్రక్షన్లో చాలా మంది ఉంటారు. మా తుమ్లో అయితే 1,300, ఇక్కడైతే 2,000, లేకపోతే 2,500, 3,000. మరి 15,000 ఎక్కువ అనుకుంటే ఆ 15,000 కాకుండా లిఫ్ట్లకి, వైర్కి మళ్ళీ సెపరేట్, అద్దాలకు 2,500 కోట్లు సెపరేట్. ఎన్ని లెక్కెత్తే 23,000 అయిపోతుంది ఎస్ఎఫ్టీకి. పబ్లిక్ కానీ మాకు నచ్చినట్టు చేసుకుంటాం. 23,000 అయితే 50,000 ఇచ్చుకుంటా ఉంటున్నారు. డైరెక్ట్గా మీడియా ముందు కూర్చుంది. వాళ్ళు డబ్బు ఇచ్చేసుకుంటే బాగుంటుంది, ప్రజల డబ్బు కదా అది. మరి బాకీలన్నీ ఎవరు తీరుస్తారు? అమరావతి పేరు చెప్పి మీరు పెట్టేసి బాకీలన్నీ ఎవరు తీరుస్తారు? ప్రజలే కదా. మరి నేను గమనించిన దాన్ని బట్టి ఈరోజు అమరావతిలో కవులకి ఇచ్చిన డబ్బులు ఈ రోజు వరకు, అద్దెలు కట్టిన ఆఫీసులకి అద్దెలు కట్టిన డబ్బులు పోగేసి రైతులకు ఇచ్చేస్తే డబ్బులు ఎకరానికి 30 లక్షల డబ్బు, 40 లక్షల డబ్బు భూమి ఉంటుని వచ్చేసింది వాళ్ళకి వాటా లేకుండా. అలాంటి పరిస్థితుల్లో బుకాయించేస్తా, ఏదో ధైర్యంగా చేసేస్తా, ధైర్యంగా అబద్ధాలు ఆడేస్తా, బుకాయించేస్తా రాష్ట్రాన్ని నడిపేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రజలు గమనించట్లేదని వాళ్ళు అనుకుంటారు, కానీ ప్రజలు గమనిస్తారు, మాట్లాడరు అంతే.
మనమే కదా మనం కూడా చూసాం కదా, అసలు మనల్ని కూడా గమనించారు. లాస్ట్ 3 నెలల్లో మాట్లాడారు. ఎవరికన్నా అంతే. మనం స్టాలిన్ ఉంది, అన్ని సర్వేలన్నీ స్టాలిన్ ఏమని చెప్పారు, స్టాలిన్ మంచిగా చేశాడు, లేకపోతే వ్యతిరేకత ఉంది కానీ స్టాలినే గెలుస్తాడని మరి తమిళనాడులో స్టాలిన్ మీద వ్యతిరేకత ఉంది కానీ స్టాలినే గెలుస్తాడన్నారు. విజయ్ గెలుస్తాడని ఒకరిద్దరు తప్పితే ఎవరు మాట్లాడలేదు. మరి అలాంటిది విజయ్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన కమిట్మెంట్తో తిరిగాడు, చేసుకున్నాడు. అతను కూడా రకరకాల ఇబ్బందులు పెట్టినా బాగుంటుంది. మరి అతను కాసి ఆశీర్వాదం చేశాడు. ఏ కులం స్టాండ్ తీసుకోలేదు అతను, ఏ మతం స్టాండ్ తీసుకోలేదు. అందరూ ఒకటే అందంగా అన్నాడు మన జగన్ గారు. మతాల్లో సమాజాన్ని అడగట్లేదు, కులాల పేరు చెప్పి సమాజాన్ని అడగట్లేదు. అందరూ ఒకటే అని చెప్పేసి మన జగన్ గారు అతను ఎలక్షన్ చేసుకున్నాడు, గెలిచాడు. మనకు కూడా రేపు పొద్దున ఈ 3 సంవత్సరాలు మనకు ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా, కానీ ఖచ్చితంగా విజయం మన పక్షాన్ని ఉంటుంది. దానికి ఉదాహరణ మన కాకినాడ జిల్లా అని చెప్పేసి తెలియజేసుకుంటాం.